నమస్కారం. B2 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఘనంగా గురు పూజోత్సవం, విశ్రాంత ఉపాధ్యాయులకు ఘన సత్కారం. మట్టి గణపతిని పూజించాలని కోరుతూ శ్రీకాళహస్తిలో అవగాహన ర్యాలీ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాలు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు. ఈ నెల 25 నుంచి జరగనున్న కార్యక్రమాల సన్నాహాల్లో భాగంగా ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టీఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జి రమేష్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజించాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని జెడ్పీఆర్ పీబీఎస్ పాఠశాల నుంచి ర్యాలీ చేపట్టారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జి రమేష్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజించాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని జెడ్పీఆర్పీబీఎస్ పాఠశాల నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ప్రజలకు ఉపయోగించొద్దని కోరారు. రసాయన విగ్రహాలను చెరువుల్లో కుంటల్లో వేయడంతో అవి కరిగేందుకు నెలల తరబడి సమయం పట్టడమే కాకుండా నీరంతా కలుషితమవుతుందన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని కోరారు. మట్టి వినాయకుడి ముద్దు మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మట్టి వినాయకుడి ముద్దు ప్లాస్టిక్ ప్యారెస్ వద్దు, మట్టి వినాయకుడి ముద్దు ప్లాస్టిక్ ప్యారెస్ పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మట్టి వినాయకుడి ముద్దు పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మట్టి వినాయకుడి ముద్దు ప్లాస్టిక్ ప్యారెస్ వద్దు, మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, మట్టి గణపతిని పూజిద్దాం, మట్టి వినాయకుడే ముద్దు ప్లాస్టిక్ ప్యారెస్ వద్దు, మట్టి వినాయకుడే ముద్దు ప్లాస్టిక్ ప్యారెస్ ఇద్దాం, మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. వినాయకుడిని పూజిద్దాం. 9th class D section RPBS ZP Boys School శ్రీకాళహస్తి ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జ్ రమేష్ బాబు సార్ ఆధ్వర్యంలో జరుగుతున్న మట్టి వినాయకుడిని పూజించం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మట్టి వినాయకుడిని పూజించడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరిద్దాం. ప్లాస్టిక్ ప్యారెస్ వినాయకుడిని పూజించడం వలన నీటి కాలుష్యం జరుగుతుంది, వాతావరణ కాలుష్యం వలన వివిధ వ్యాధులు వస్తున్నాయి. కావున మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. శ్రీకాళహస్తి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జ్ శ్రీ రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నిదానంతో ప్రజలకు అందరికీ మట్టి వినాయకుడు వల్ల ఉపయోగాలు, ప్లాస్టిక్ ప్యారాస్ వద్దు అని చెప్పడం ప్రజలకు వివరించడం జరిగినది. ప్లాస్టిక్ ప్యారాస్ వాడడం వల్ల నీటి కాలుష్యం వల్ల పెరిగిపోయి అనేక రోగాలు రావడం జరుగుతుంది. కాబట్టి మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని జెడ్పీ బాయ్స్ స్కూల్ టీచర్స్ మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ అందరూ పాల్గొన్నారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. ఏపీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 84 ఏళ్లు దాటిన విశ్రాంతి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. ఏపీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 84 ఏళ్లు దాటిన విశ్రాంతి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఉన్నతంగా ఎదిగిన నాడే గురువు తన విద్యార్థి ఎదుగుదలను చూసి ఆత్మసంతృప్తి చెందుతాడని, కనుక గురువుల ఆశీస్సులతో సమాజ గుణతానికి కృషి చేసే వ్యక్తులుగా ఎదుగుదామని తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ బి చంద్రప్ప, ఏపీ ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చెల్ల చెంచురత్న యాదవ్ పిలుపునిచ్చారు. 5 ఉపాధ్యాయులను సంఘం తరపున సత్కారానికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప, ఏపీ ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చెల్ల చెంచరత్న యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సంఘం కార్యదర్శి బి వెంకయ్య ఆధ్వర్యంలో సంఘం నాయకులు, ముఖ్య అతిథులు 84 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉపాధ్యాయులు చంద్రయ్య, రామకృష్ణారెడ్డి, రావమ్మ, కృష్ణారెడ్డి, వెంకటయ్యలను ఘనంగా సత్కరించి మాజీ రాష్ట్రపతి స్వర్గీయ రాధాకృష్ణ చిత్రపటాలను బహుకరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ, వ్యక్తి ఎప్పుడైతే సమాజానికి మేలు చేసేలా అందరి చేత కీర్తించబడతాడో అప్పుడే గురువులు నిజమైన సంతోషం లభిస్తుందని అన్నారు. ఏపీ ఎన్జీఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చెల్లా చెంచరత్నం యాదవ్ మాట్లాడుతూ, సంఘం తరపున ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తూ గురువుల విశిష్టతను స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంఘం కార్యదర్శి వెంకయ్య మాట్లాడుతూ, తమ సంఘం తరపున ఉపాధ్యాయులను సత్కరిస్తూ గురువులే సమాజానికి దైవం, మార్గదర్శకులని, సమాజం ఉన్నతంగా సాగాలంటే నిరంతరం గురువులను స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చాగనం ట్రస్ట్ సీఈఓ సిద్ధమనాయుడు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. తిరుత్తణి తాలూకాలో జన్మించి
రేణిగుంట పిఎం హై స్కూల్లో స్టూడెంట్గా చదివి ఈరోజు ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నందువల్ల ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకోమని చెప్పడంతో ఈరోజు మనకు నిజంగా కూడా చాలా పర్వదినం ఇది. ఎందుకంటే గురువు అనేవాడు అంటే అజ్ఞానాన్ని పారదోలేవాడు గురువు. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని కూడా పెద్దలు చెప్పడం జరిగింది. గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. ఎవరికైనా కూడా గురువు లేనిదే విద్య దొరకదు. ఏ రంగంలో అయినా కూడా గురువు గారు ఉండాలి. కాబట్టి ఈరోజు మనం జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమము పూటకూళ్ళ దగ్గర నుంచి ప్రెసిడెంట్ వరకు ఎదిగినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆదర్శప్రాయుడు. ప్రపంచంలోనే ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పి ఒక గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి వారిని మీకు ఏ విధంగా మనము బర్త్డే సెలబ్రేషన్ జరిపించుకోవాలంటే అప్పుడు నేను టీచర్ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నేను టీచర్లను గౌరవించడం అనేది టీచర్లు గుర్తుపెట్టుకోవడం మంచిదనే ఉద్దేశంతో టీచర్స్ డే అనే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5వ తారీఖు జరపడము, అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి వెంకన్న గారు అధ్యక్షుడుగాను, సీతారామయ్య గారు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ప్రధానంగా అబ్దుల్ కలాం గారైనా లేకపోతే మోడీ గారైనా లేకపోతే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరికైనా కూడా గురువు దగ్గర నుంచి నేర్చుకోవడమే. ఈ రోజు వాళ్ళందరికీ కూడా గురువే ప్రాధాన్యత. సో కాబట్టి గురువు ఎప్పుడు సంతోషపడతాడంటే తను చెప్పినటువంటి పాఠాలు తను నేర్పినటువంటి విద్యే కాకుండా తన గుణగణాలని నేర్చుకొని సమాజం మెచ్చుకునేలాగా విద్యార్థి జీవించి తర్వాత ఒక రోజు వచ్చి వారికి గురువు గారికి పాద నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని గురువు గారు నేను ఈ స్థాయిలో ఉన్నాను, కలెక్టర్ అయ్యాను, లేకపోతే ఒక ముఖ్య పదవిలో ఉన్నాను, గురువు ఆనంద బాష్పాలు ఆ రోజే వారికి సంతోషంగా ఉంటుంది. రాధాకృష్ణ గారి యొక్క జయంతిని పురస్కరించుకునేసి ప్రతి సంవత్సరం కూడా విశ్రాంతి ఉద్యోగుల యొక్క సంఘ భవనంలో పదవీ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమాలు అనేటువంటిది ఘనంగా చేయడం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు మన శ్రీకాళహస్తి పట్టణంలో విశ్రాంతి ఉద్యోగుల యొక్క సంఘ భవనంలో 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులకి ఘనంగా సన్మాన కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ ఈ విశ్రాంతి ఉద్యోగుల యొక్క సంఘ భవనంలో చేపట్టడం జరిగింది. ఆ సంఘ సభ్యుల యొక్క అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర సభ్యుల ద్వారా కార్యక్రమాన్ని వాళ్ళు చేపడుతున్నారంటే అందుకు అభినందించడం విషయంగా చెప్తున్నా. ఇదే ప్రోత్సాహాన్ని వారిలో నింపుతూ పదవి విరమణ చేయనటువంటి ఉపాధ్యాయుల్లో నింపుతూ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆ సంఘాన్ని మేము ఎన్జిఓస్ పక్షాన కోరడం జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా వారికి ఆయురారోగ్యాలు అనేటువంటిది భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి భగవంతుడిని కోరుకుంటూ ఈ సంఘ సభ్యులకు కూడా ఆ విధమైనటువంటి కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మా ఎన్జిఓ పక్షాన పేరున ధన్యవాదాలు. శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఘనంగా సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురుదేనని అన్నారు. శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఘనంగా సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కోల ఆనంద్ మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు తమ కార్యాలయం నందు వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను సత్కరించడం ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత గురువులకు అంతటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానానికి ప్రత్యేక స్థానం కల్పించారన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని, వారితోనే సమాజాభివృద్ధి సాధ్యమని అన్నారు. శ్రీకాళహస్తి జడ్పీ బాయ్స్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు రాజేశ్వరి మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువులను సత్కరించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కృతజ్ఞతలు తెలియజేశారు. గురువును గుర్తించుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థానంలోనే ఉంటారని, ఉన్నత స్థానంలో ఉన్న విద్యార్థులు ఈ విధంగా తమను సత్కరిస్తే ఆ ఆనందానికి అవధులు లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. सही
సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం సెప్టెంబర్ 5. మరి ఈరోజు మనము మన గురువుల్ని, మన టీచర్లని, మన ఉపాధ్యాయులందరూ గౌరవించుకోవడం మన సాంప్రదాయం, మన సంస్కృతి. అందులో భాగంగా శ్రీకాళహస్తిలో ఈరోజు మరి గర్ల్స్ హై స్కూల్కి సంబంధించి మేడంలందరినీ, ఉపాధ్యాయులు గారిని, అదేవిధంగా సారు మన బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ విజయ్ కుమార్ గారు, మేడం గారు, బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గారు, వారందరినీ కూడా నిజంగా మేము సన్మానం చేసి మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ అవకాశం మాకు ఇచ్చిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటారు పేరు పేరు. ఈనాడు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మన శ్రీ కోల ఆనంద్ గారు ఈ కాళహస్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందాన్ని గుర్తించి వారు సన్మానించడం అనేది వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు అన్న వాళ్ళు జాతి నిర్మాణంలో మొదటి స్టేజ్లో ఉంటారు. వారి యొక్క ప్రగతి, వారి యొక్క నిరంతర కృషే మన యొక్క జాతికి ఒక ప్రతిబింబం లాంటిది. అలాంటి వారిని ఎన్నో రోజులు చెప్పుకుంటుంటాం, కానీ ఒక గురువుని గుర్తించడము అనేది వీరు సార్ చేసినటువంటి గొప్ప మంచి పనికి సార్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృష్ణన్ గారి జయంతి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషము. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా సన్మానం చేయాలనే ఆలోచనతో మీరు మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు ధన్యవాదములు. ఆ విధంగానే విద్యార్థులు తమ విలువలను తెలుసుకొని విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసము అహర్నిశలు ఎంతో కష్టపడి ఉపాధ్యాయులు తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఆయన యొక్క ఆశయాల్ని మనము ఈరోజు విద్యార్థులు గుర్తుపెట్టుకొని మనకి గౌరవంగా ప్రతి స్కూల్లో కూడా ఎంతో వాళ్ళు ఆనందంగా గురు పూజోత్సవం జరుపుకుంటున్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఎంఈఓ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఎంఈఓ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎంఈఓ 1 భువనేశ్వరి, ఎంఈఓ 2 బాలయ్య, ఎస్ సంస్థ అధ్యక్షులు హేమకుమార్ మరియు శ్రీకాళహస్తి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఫణికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులను మరికొంతమంది ఉపాధ్యాయులను ఎంఈఓ 1 భువనేశ్వరి మరియు ఎంఈఓ 2 బాలయ్య ఘనంగా సత్కరించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాన్ని బహుకరించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల సేవలే కీలకమైనవని తెలిపారు. పూర్తి చేసుకున్నారు. ఇది 4 సంవత్సరాలు ఒకే పాఠశాలలో ఉన్న అదే ఉత్సాహం విధి నిర్వహణ చేస్తూ పనిచేయడం జరిగింది. 13 నుంచి 2023 వరకు దాదాపు 10 years ఒకే పాఠశాలలో పనిచేసిన తర్వాత ఇప్పుడు 2024లో వర్క్ అడ్జస్ట్మెంట్ అందరి తరపున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. పూలమాలతో సత్కరిస్తున్నారు. వర్కింగ్ ఏంటంటే శాలరీ ప్యాకేజ్ ప్రతి ఒక్కరి ఎంప్లాయీ శాలరీ అకౌంట్ మోస్ట్లీ ఎస్బీఐ ఉంటుంది. అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎందుకంటే శాలరీ ప్యాకేజ్కి మార్చుకోండి అట్లీస్ట్. ఎందుకంటే శాలరీ ప్యాకేజ్ నాకు లేదంటే కింద 25,000 నుంచి 50,000 వరకు ఉండే వాళ్ళకి గోల్డ్ ప్యాకేజ్ అంటారు. 50,000 నుంచి 1 lakh బహుమతిని కూడా అందజేస్తున్నారు.
సత్కరిస్తూ చిరు జ్ఞాపకాన్ని చేస్తున్న బ్యాంక్ మేనేజర్ గారు తో గార్లెండ్ అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాళహస్తి మండలంలో MU1 MU2 ఆధ్వర్యంలో టీచర్స్ యొక్క సహకారంతో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి అన్ని యూనియన్లు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి క్రీడలు, గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. జెంట్స్కి తనీగా, లేడీస్కి తనీగా వాళ్ళందరూ కూడా వీటిలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెమెంటోలు అందజేసి వాళ్ళని సత్కరిస్తారు. అలాగే సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి టీచర్స్ అర్బన్లో, రూరల్లో ముగ్గురు తీసుకొని మొత్తం 6 మందికి సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి బాధ్యతాయుతమైనటువంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు అందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. నేడు గురువు యొక్క గొప్పతనం గురించి మనం అందరం కూడా తెలియజేసుకున్నాం. కేవలం విద్యాబోధనతోనే సరిపెట్టకుండా విద్యార్థుల్లోని కళల పట్ల ఆసక్తిని ప్రోత్సహిస్తున్నారు తొట్టంబేడు మండలానికి చెందిన కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం. జిల్లా స్థాయిలో 2 సార్లు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. గురు పూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యంపై ప్రత్యేక కథనం. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని దిగువ సాంబయ్యపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కయ్యూరు సుబ్రహ్మణ్యంకు ఓ ప్రత్యేకత ఉంది. విద్యార్థులకు విద్యను వినూత్నంగా బోధించడం ఆయన ప్రత్యేకత. ఆ దిశగా పయనిస్తూ విద్య, రచయిత, కళాత్మక రంగాల్లో విశేషంగా రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొంది అందరి మన్ననలు అందుకుంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని దిగువ సాంబయ్యపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం పాఠశాల పిల్లలతో చిత్రాలు గీయించడం, తెలుగు తల్లి కవుల వేషధారణలు వేయించి వారిలో కళాభిరుచిని కలిగించేందుకు కృషి చేస్తున్నారు. వందలాది మిమిక్రీ, వెంట్రిలాక్విజం వేదికలపై కార్యక్రమాలు నిర్వహించి మిమిక్రీ బాలుగా ప్రశంసలు పొందారు. విద్యార్థుల్లో తెలుగు భాష, కళల పట్ల మక్కువ పెంచడానికి బాలరంజని సాంస్కృతిక జిల్లా స్థాయిలో సంస్థను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో 2 సార్లు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. ఉపాధ్యాయులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తాను ఉపాధ్యాయుడిగా 23 ఏళ్ల నుంచి విద్యార్థులకు వినూత్న రీతిలో వారికి అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేయించాలనే దృఢ సంకల్పంతో తనకు చిన్నప్పటి నుంచి వచ్చిన మిమిక్రీ మరియు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు విద్యాబోధన అందజేస్తూ ప్రశంసలు పొందడం ఆనందంగా ఉందంటూ తెలిపారు. నా పేరు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం. నేను 2nd గ్రేడ్ ఉపాధ్యాయుడిగా MPP స్కూల్ దిగువ సాంబయ్యపాలెంలో పనిచేస్తూ ఉన్నాను, తొట్టంబేడు మండలము. నేను ఈ వృత్తిలోకి 22 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. పిల్లలకి సాధారణమైనటువంటి బోధన కన్నా వాళ్ళకి కళాత్మకంగా కాస్త అనుకరణ ద్వారా చెప్తే పిల్లలు తొందరగా వాళ్ళు పాఠ్యాంశాల్లోకి సంసిద్ధులు అవుతారన్న ఉద్దేశంతో మిమిక్రీ అనేటువంటి కళ నాకు చిన్నతనం నుంచి రావడము, అలాగే సాహిత్యపరంగా నేను పిల్లలకి సంబంధించినటువంటి గేయాలు, కథలు అన్నీ కూడా రాయడము, ఆ పిల్లలకి చెప్పించడము, దాని ద్వారా వాళ్ళు ఆ యొక్క పాఠ్యాంశం మీద చాలా ఆసక్తిగా మన వైపు ఉంటారన్న ఉద్దేశంతో సాహిత్యాన్ని, కళల్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్డ్గా రెండింటినీ చేస్తూ పిల్లలకి విద్యాబోధన జరపడం వల్ల పిల్లల్లో తెలుగు భాష మీద ఎక్కువగా మక్కువ కలిగేటట్టు మనము దాన్ని చేయడం అనేటువంటిది చేస్తూ ఉన్నాను. అనేక గేయాలు చెప్పించడము, అలాగే పిల్లల యొక్క వాళ్ళ చేత అనేక చిత్రలేఖనం గీయించడము, ఇవన్నీ కూడా చేయడము పిల్లల్లో సృజనాత్మకమైనటువంటి, కళాత్మకమైనటువంటి భావాన్ని అభివృద్ధి చేయవచ్చు అని చెప్పి ఉద్దేశంతో నేను ఈ విధమైనటువంటి వినూత్నమైనటువంటి విద్యాబోధన చేయడం జరుగుతోంది. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని సరస్వతీబాయి ప్రభుత్వ పాఠశాల నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని సరస్వతీబాయి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి విద్యారంగానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు వారి సొంత నిధులతో ఉపాధ్యాయులకు చిరు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పాఠశాలకు సంబంధించిన కొత్తపల్లి వెంకటాద్రి ఉపాధ్యాయుడుకు ఉత్తమ ఉపాధ్యాయులుగా నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. సరస్వతిబాయి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత వెంకటాద్రి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు తాను అందజేసిన విద్యాబోధనను గుర్తించి తనకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకోవడం ఆనందంగా ఉందంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సరస్వతిబాయి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని విద్యార్థులు తమకు బహుమతులు అందజేయడం సంతోషంగా ఉందంటూ ఆనందం సూపర్. ఎన్నో సంవత్సరాలు సేవలు అందించి వారి సేవలకి గుర్తుగా వాళ్ళని గుర్తించుకుంటూ ఈరోజు శ్రీ సరస్వతిబాయి పురపాలిక ఉన్నత పాఠశాల ఆవరణం నందు ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి భాగంగా నన్ను ఈరోజు కొత్తపల్లి వెంకటాద్రి నన్ను జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ వి శేఖర్ గారికి, అలాగే మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని బృందాదేవి గారికి నమస్సుమాంజనులు. ఈరోజు ఎన్నో వృత్తుల్ని తయారు చేసేటువంటి ఉపాధ్యాయ వృత్తికి మంచి చేకూర్చే విధంగా ఈరోజు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో నాకు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు, నా పాదాభివందనాలు. నేడు గురు పూజోత్సవం జరుపుకుంటున్న నా తోటి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. తల్లిదండ్రుల తరువాత గురువుకి అంత స్థానం ఉంది. ఈరోజు గురువు స్థానం నిలబెట్టుకోవడంలో మనమందరం సఫలీకృతమయ్యామని అనుకుంటున్నాము. మన జీవన గమనంలో మనం ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసి ఈరోజు వారి ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడు మన కన్నబిడ్డల కంటే ఎక్కువగా మనం సంతోషిస్తాము. వారు అభివృద్ధిలోకి రావడం చూసి మనం ఎంతో సంతోషించి గర్వపడుతూ ఉంటాము. మన సర్వీస్లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో ఎన్నో మధురానుభూతులు మన విద్యార్థులు అందించినటువంటి వాళ్ళు అందుకున్న విజయ సోపానాలే మనకి మన జీవన గమనంలో మంచి అనుభూతులుగా మిగిలిపోతాయి. అలాంటి భవిష్యత్తుకు బాటలు వేసే గురువులందరికీ మరొకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలతో. పలమనేరు నియోజకవర్గం బీకోటలో హిందూ ముస్లింల మధ్య రాజుకునే వివాదం సద్దుమణిగింది. క్రికెట్ బాల్ అంశం ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో అదుపు చేయడానికి వెళ్లిన స్థానిక డీఎస్పీ కూడా గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు కలెక్టర్, ఎస్పీ రంగంలో దిగారు. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగిన శాంతియుత వాతావరణం నెలకొల్పారు. అనంతరం పట్న వీధిలో హిందూ ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించి సంఘ విద్రోహ కార్యకలాపాలు పాల్పడుతున్న వారికి అండగా ఉన్నారన్న కారణంతో బీకోట స్థానిక సర్పంచ్ లక్ష్మమ్మ చెక్ పవర్ అధికారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై మరో 6 నెలల నిఘా ఉంటుందని, ఎవరైనా మతాల మధ్య ఘర్షణ పెట్టాలని చూస్తే కఠిన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయి. తిరుపతి నగరంలోని కచ్చపి ఆడిటోరియంలో జరిగిన జిల్లా స్థాయి కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేందని అన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. జాతీయ గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా 3 కార్యక్రమాలు జరిగాయి. తిరుపతి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం స్థానిక కచ్చపి ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, నగర్ ఎమ్మెల్యే బాలుప్రకాష్,
ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేష్, విద్యాశాఖ అధికారులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 150 కోట్ల పైబడి భారత జనాభా ఉంటే అందులో సుమారు 60 కోట్ల మంది 25 సంవత్సరాల లోపు వారు ఉంటారని, వారిని సమాజానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా మంచి బాటలో నడిచేలా గురువులు తీర్చిదిద్దే మన దేశ భవిష్యత్ ఎంతో గొప్పగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులను గొప్పగా వృద్ధి చెందేలా గురువులు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు ఇలా కొన్నిటికే పరిమితం కాకుండా విద్యార్థులకు గొప్పగా ఎదిగేందుకు మరిన్ని అందుబాటులో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. తిరుపతి స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సభాధ్యక్షులుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లి, తండ్రి గురువుల్లో గురువులకు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఎంతో గురుతర బాధ్యత ఉందని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం ఆనవాయితీ అని, వారి స్ఫూర్తితో ప్రతి ఉపాధ్యాయులు పనిచేయాలని కోరారు. అనంతరం ఎంపీ మద్దెల గురుమూర్తి మాట్లాడుతూ భారతదేశ సమసమాజ నిర్మాణంలో గురువు బాధ్యత ఎంతో గొప్పదని, ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గురుతర బాధ్యత ఎనలేందని, గురువుల దార్శనికత, మార్గదర్శనం ప్రతి రంగంలోనూ ఉంటుందని గుర్తు చేశారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన 72 మందికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువా కప్పి ప్రశంసాపత్రం అందించారు. అనంతరం ఆహుతులను విద్యాశాఖ తరపున సన్మానం చేశారు. కార్యక్రమానికి ముందుగా పలు విద్యాలయాల నుంచి విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి శేఖర్, ఉప విద్యాధికారులు బాలాజీ, ప్రభాకర్ రాజు, శాంతి, మండల విద్యాధికారులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ నెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమాల సన్నాహాల్లో భాగంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ సందర్భంగా నేత్రదానంపై పట్టణంలో అవగాహన కల్పిస్తూ ర్యాలీ ముందుకు సాగింది. తిరుపతి జిల్లాలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలో ర్యాలీని ప్రారంభించారు. స్థానిక రుయా ఆసుపత్రి నుండి ఎస్పీ మెడికల్ కళాశాల వరకు ర్యాలీ జరిగింది. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలకు సంబంధించిన రుయా ఆసుపత్రి నుండి ఎస్పీ మెడికల్ కళాశాల వరకు ర్యాలీని సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడుతున్నాయని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని, నేత్రదానం చేసి అందులకు చూపునివ్వాలని కోరారు. మరణానంతరం మీ కళ్ళు నశించిపోకుండా 2 కార్నియా అందులకు చూపును ప్రసాదించాలని కోరారు. నేత్రదానాన్ని పవిత్రమైన బాధ్యతగా పాటిద్దామన్నారు. మరణించిన వ్యక్తి సమాచారాన్ని 6 గంటల లోపల సమీపంలోని కంటి సేకరణ కేంద్రానికి ఇస్తే వైద్య సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరిస్తారని తెలిపారు. జాతీయ నేత్రదానం పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో విద్యార్థులకు చైతన్యం తీసుకొచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రజల మూఢనమ్మకాలు వదిలి నేత్రదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేత్రదానం చేయండి, 2కి చూపును ప్రసాదించండి, చిరంజీవులు కండి, అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పదని పలు నినాదాలు చేస్తూ నర్సింగ్ విద్యార్థులు, వైద్య సిబ్బంది రుయా ఆసుపత్రి నుండి ఎస్పీ మెడికల్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. తాజాగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో నీటి ప్రాజెక్టులపై కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేవీపీపురం మండలంలోని కాలంగి రిజర్వాయర్ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ గేటు మరమ్మతులకు సంబంధించిన అంశాన్ని పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులకు త్వరితగతిన గేటు మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాళంగి రిజర్వాయర్ గేట్ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తాజాగా కేవీపీపురం మండల పరిధిలోని కాళంగి రిజర్వాయర్ను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ఎస్సీ, తెలుగు గంగ, మదన గోపాల్, ఇతర జలవనరుల శాఖ అధికారులు మరియు ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు కలిసి రిజర్వాయర్ను పరిశీలించారు. తాజాగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటిని నిల్వ చేసే అంశంపై కలెక్టర్ సాగిస్తున్నారు. దీంతో పాటు అత్యధిక వర్షపాతం నమోదైతే ప్రమాదాలు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై కూడా కలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోని తాజాగా కేవీపీపురం మండలం పరిధిలోని కాలనీ రిజర్వాయర్ను కలెక్టర్ క్షేత్రస్థాయిగా చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరితగతిన రిజర్వాయర్ గేట్ మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. అలాగే తెలుగు గంగ కెనాల్ నీరు తిరుపతి పట్టణానికి అందించే ఆఫ్టేక్ పాయింట్ను, కోకోకోలా కంపెనీకి నీరు అందించేందుకు చేపడుతున్న ఆఫ్టేక్ పాయింట్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రవిశంకర్ రెడ్డి, డిఈ ఆదినారాయణ, తహసీల్దార్ దస్తగిరియా తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోని తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించారు అధికారులు. తిరుపతి జిల్లాలో నేరుగా ఓటర్ల ఇంటి వద్దకే వెళ్లి ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులను బిఎల్ఓలు తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మండల స్థాయి అధికారులతో వర్చువల్ విధానం ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025ను పకడ్బందీగా చేపట్టాలన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై తిరుపతి జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా జిల్లాలోని అందరూ బిఎల్ఓలు, తహసీల్దార్లు, ఇతర ఎన్నికల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వే నందు ఓటర్ల జాబితా పరిశీలించి మార్గదర్శకాల మేరకు ఎలక్టోరల్ జాబితా ఎపిక్లో గుర్తించిన ఏదైనా లోపాలను సవరించాలని, చిత్ర నాణ్యత మెరుగుపరచడం మరియు పోలింగ్ స్టేషన్లు మరియు సరిహద్దుల ఖరారు తదితర వంటి ప్రాథమిక సవరణ కార్యాచరణలు చేపట్టాలని తెలిపారు. ఒక కుటుంబంలోని వారు అందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా వారితో మాట్లాడి డూప్లికేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అబ్సెంట్ ఓటర్ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్లుగా చేర్చుకోవడానికి, తొలగింపుకు, షిఫ్టింగ్, చిరునామా మార్పు వంటి వాటి కోసం సంబంధిత ఫారం మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ అక్టోబర్ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని, అలాగే జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండబోతున్న వారిని గుర్తించి వారిని నూతన ఓటర్గా నమోదు కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్టోబర్ నెల 19వ తేదీ నుండి 28 అక్టోబర్ వరకు ఫార్మాట్ 1 నుండి 8 వరకు 1/1/2025 నాటికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ తయారు చేయాలని, అలాగే ముసాయిదా ఓటర్ జాబితా 29 అక్టోబర్ 2024 నాటికి లోపాలు లేకుండా ప్రచురించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్టీసీ రామ్మోహన్, నరసింహులు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో నాణ్యత ప్రమాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోళ్లూరుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాలలో తరగతి గదులను, భోజనశాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో పాటు కలిసి భోజనం చేశారు. సోళ్లూరుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తాజాగా సోళ్లూరుపేట వచ్చిన ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ అక్కడ విద్యార్థులకు అందుతున్న విద్యకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి వారిలో నైపుణ్యాన్ని గుర్తించారు. అనంతరం నేరుగా భోజనశాలకు వెళ్లి అక్కడ వండుతున్న ఆహార పదార్థాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ ఆవరణలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, పరిశుభ్రతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటవారికి ఆహార నాణ్యతకు సంబంధించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో పాటు కలిసి కలెక్టర్ భోజనం చేశారు. రాష్ట్రంలోని అత్యధిక విద్యార్థులు కలిగిన పాఠశాలగా ఈ గురుకుల పాఠశాలకు గుర్తింపు ఉందన్నారు కలెక్టర్. 10వ తరగతి, ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన కలిగిన 1050 మంది విద్యార్థులు ఉన్న గురుకుల పాఠశాల ఇది మాత్రమేనని గుర్తు చేశారు. ఇందులో విద్యాబోధన బాగుందని, గత సంవత్సరం 98% సాధించారని, అదే స్ఫూర్తితో ఈసారి 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుపయోగంగా ఉన్న ఆర్ఓ వాటర్ ప్లాంట్ను త్వరితగతిన వినియోగంలో తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారికి సూచిస్తూ గురుకుల పాఠశాల డ్రైనేజ్, త్రాగునీటి ఏర్పాట్లపై పెండింగ్లో ఉన్న నాబార్డ్ నిధులతో కట్టిన మరుగుదొడ్లను వినియోగంలోకి తెచ్చేలా నిధుల అంచనాలు తయారు చేసి సమర్పించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కిచెన్లో పరిసరాలు పరిశుభ్రత తక్కువగా ఉందని మెరుగుపడాలని సూచించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజన పథకం ఆహారం శుచిగా, నాణ్యతగా, రుచిగా ఉందని తెలిపారు. మెనూ పాటిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. స్టోర్ నందని స్టాక్ పరిశీలించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పిల్లలతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడుతూ విద్యా బోధన, టీచర్లు బాగా చెప్తున్నారని ఆరా తీశారు. బోటనీ, జువాలజీ, గణితం సబ్జెక్టులపై విద్యార్థులతో పలు అంశాలపై అడిగి తెలుసుకుని అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఘనంగా గురు పూజోత్సవం, విశ్రాంత ఉపాధ్యాయులకు ఘన సత్కారం. మట్టి గణపతిని పూజించాలని కోరుతూ శ్రీకాళహస్తిలో అవగాహన ర్యాలీ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాలు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు. 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు. ఈ నెల 25 నుంచి జరగనున్న కార్యక్రమాల సన్నాహాల్లో భాగంగా ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ వెంకటేశ్వర్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.